నా నమస్తేనా, మీ పేరేనా? మల్లికార్జున. ఏ ఊరేనా? నల్లయ్యగారిపల్లె. ఏ మండలం ఇది? మండలం. జిల్లానా? కడప జిల్లానా? ఓకే. జర్మన్ ఆర్గానిక్స్ వాళ్ళటి ఈ మందులు వాడారు. ఫైటరు, మెగార్వి, రైసెట్, గార్డు, బ్రహ్మాస్ ఇవన్నీ వాడిన తర్వాత ఎట్లుందన్నా? త్రిప్స్, మైట్స్ బాగుందా? సైడ్ కొమ్మలు గానీ, పూతలు, కాయ సైజ్ ఎట్లుందన్నా? షైనింగ్ బాగుందా? పూత ఎట్లుందన్నా? రైసెట్ వాడినాక మల్లెపూలు లెక్క కనబడుతుంది మొత్తం చెట్లు మొత్తం. పోయినసారికి ఈసారికి దిగుబడి ఏమన్నా పెరిగే ఛాన్స్ ఉందన్నా? పోయినసారి మంది లేదు ఇక్కడ కంపెనీ, ఈసారి లాంచ్ అయింది ఈ ఊర్లో. ఎట్లుంది అప్పుడు దిగుబడికి ఇప్పుడు దిగుబడికి మీ అందాసు? ఎక్కువ వస్తుంది. ఎకరాకి పోయినసారి ఎన్ని మామూలుగా అయితే 40-50 మూటలు వస్తుంది. ఇప్పుడు ఎన్ని వస్తాయినా మీ అందాసు? 100 దొరుకుతారా? బో సూపర్. ఒకసారి చూసామా మీ పంట? చూడండి, ఫ్లవరింగ్ గాని కాయలు గాని బానే వచ్చినాయి. మీరు ఎక్కడ చూసుకునే ఈ పంట సేమ్ మల్లెపూలు మాదే ఉంది. మల్లెపూలు ఎట్లా కాసాయి అట్లా ఉంది ఫ్లవరింగ్. కాయలు చూడండి అక్కడ బాగున్నాయి. మీరు ఎక్కడ చూసినా కాయలు చూసుకోవచ్చు. కాయలు బాగున్నాయి. సేమ్ మల్లెపూలు ఎట్లుంటే పూత అట్లుంది బ్రహ్మాండంగా. అక్కడ చూడండి, ఇక్కడ చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో. మీదే పూత బాబు బాగా వస్తుంది. నీకు ఎందుకు గాడ్డు కూడా అసలు నీకు త్రిప్స్ మైట్స్ లేసిపోతాయి అట్లే. కొట్లకి బ్రహ్మాండంగా ఉంటది. మెగార్వి, ఫైటర్ ఇవి మన కంపెనీలో రూట్ ప్లేస్ ఇవన్నీ అయితే ఇంకా అద్భుతం అయ్యా. అన్న ఈ మందులు ఎక్కడ తెచ్చారు ఇవి? దేనికి తెచ్చారన్న ఇవి? ఓకే. ఫైటరు, మెగార్వి ఇవి ఏమేమి త్రిప్స్, మైట్స్, సైడ్ బ్రాంచెస్ అన్ని కంట్రోల్ అయినాయా? రిజల్ట్ ఎట్లుందన్నా ఇది? రిజల్ట్ బాగుందా? మీకు సైడ్ బ్రాంచెస్ కానీ కాయ సైజు గానీ బాగానే వచ్చినాయా? ఇంకా ఏమేమి వాడారన్నా ఈ కంపెనీలో, జర్మన్ ఆర్గానిక్స్ కంపెనీలో? ఇది వాడారా రైసెట్? దేనికి వాడారన్నది రైసెట్? పూతకా? పూత బాగానే వచ్చిందా? పూత వచ్చి పిందె కన్వర్ట్ అయిపోతుందా? బాగా వచ్చిందా? ఓకే. ఇంకా ఏదైనా మొన్న ఏదో కంప్లైంట్ ఇచ్చారు, త్రిప్స్ మైట్స్ అవి ఉన్నాయని, బాగానే పోయినాయా? జర్మన్ గార్డ్ ఇది. ఈ జర్మన్ గార్డ్ తో త్రిప్స్, మైట్స్, రెడ్ మైట్స్, ఏ నల్లి, బ్లాక్ త్రిప్స్ అన్ని పోతాయి దీంట్లో. మీకు 5 రోజులనే రిజల్ట్ ఉంటది. ఇప్పుడు ఎట్లుంది ఇది కొట్టిన తర్వాత? బాగుందా? కాయలు కూడా బాగానే అవుట్ వస్తున్నాయా? షైనింగ్ కూడా బాగుందా? పోయినసారి వేరే మందులు కొట్టారు, పోయినసారి ఇక్కడ లేదు మన మందులు, ఈసారి వచ్చాయి. పోయినసారికి ఈసారికి ఏం అబ్జర్వ్ చేశారు మీరు? దిగుబడి బాగానే వస్తుందా? ఓకేనా, ఒకసారి చెట్లు చూద్దామా? పూతని చూడొచ్చు మీరు. పూత వచ్చి పిందెలు కూడా కన్వర్ట్ అయిపోతున్నాయి చూడండి దగ్గర. ఇంకా ఇది ఫస్ట్ క్రాప్ ఏనా? ఫస్ట్ కోత అయిపోయింది. ఇప్పుడే మొన్న కొట్టిన కటింగ్ చేశారు. కటింగ్ చేసినా కూడా ఇంకా కాయలు ఉన్నాయి బ్రహ్మాండంగా. ఓకే సార్, పొలం ఎంత ఉంది సార్ మీది? 1.5 ఎకరా. సార్ ఎకరాకి ఎన్ని బస్తాలు అయితే సార్? ఎకరా 80. ఈసారి 100 చిల్లర వస్తాయి. బస్తాకి ఎన్ని కిలో సార్? 50 కిలోలు. మందు మీకైతే బ్రహ్మాండంగా పనిచేస్తుందా? నల్లి గాని దోమ గాని ఏం లేకోకుండా.